మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్నామండి. పాలకొల్లులో కూడా ఎక్కడున్నామంటే రాజకీయ పితామహుడు, ఒక రకంగా చెప్పాలంటే ఆయన పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలు ఆయన అవపోసన పట్టుకున్నారు. ఎన్నెన్నో పదవులు 3 సార్లు మంత్రి, ఒక్కసారి ఎంపీ, ఇంకెన్నో జడ్పీ చైర్మన్. ఈ జిల్లాలో ఉన్న వారే కాకుండా కొన్ని జిల్లాలలో ఉన్నవారు కూడా రాజకీయంగా ఆయనకి శిష్యులే. ఎవరైనా ఇంకా మీకు ఆయనేనండి. ఒకే ఒక్కరు 9-10 వయసులో కూడా ఆయన నవయవ రాజకీయవేత్త. ఆయనే చేగొండి హరిరామ జోగయ్య గారు మన ముందున్నారు. ఇప్పుడు ఆయనతోటి ఈరోజు చిన్న చిట్ చాట్. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్ ఆరోగ్యం? పర్వాలేదు. నిజంగా అయితే ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, కానీ అన్నింటినీ కూడా దాటుకుని ముందుకు వెళ్తున్నాను అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. సార్, నిజంగా మీ గురించి ఈ జిల్లా వాళ్ళే కాదు, దేశంలోనే చాలా మందికి మీరు సుపరిచితులు రాజకీయంగా. మరో రకంగా చూస్తే సినిమా రంగంలో కూడా మీ ముద్ర ఉంది. మీరు ఎంపీగా నెగ్గారు, ఒక కౌన్సిలర్గా స్టార్ట్ అయ్యారు, ఒక జడ్పీ చైర్మన్ అయ్యారు, 3 సార్లు మంత్రి అయ్యారు, ఒకసారి ఎంపీ అయ్యారు. ఇవన్నీ కూడా రాజకీయంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన వ్యక్తి. ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి సార్? ఆ రోజుల రాజకీయాలకి ప్రస్తుత రాజకీయాలకి ఏమాత్రం కూడా సంబంధం లేదు సార్. ఆ రాజకీయాలే వేరు. నేనే కాదు, ఆ రోజుల్లో ఏ పొలిటికల్ పార్టీలో ఏ రాజకీయ నాయకుడు ఉన్నా నీతికి నిజాయితీకి విలువలు ఇచ్చేవారు. అవునండి. ఆ విలువలు ప్రస్తుతం ఇంత కనపడలేదు. ఏదో జరిగిపోతున్నాయి, ఎలక్షన్స్, డబ్బులు ఖర్చు పెట్టారు, ఓట్లు కొనుక్కుంటారు, నెగ్గిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు సంపాదించాలని ప్రయత్నాలు. ఇక ఒక పలానా పార్టీ అని చెప్తాను లేదా, అన్ని పార్టీల్లోనూ ఇదే తంతు, ఇదే రకం రాజకీయం. ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకని దీన్ని ఎవరు కాదనే పరిస్థితి కూడా కనపడలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న రాజకీయాల్లో ఒక నెల ఒక మంత్రో, ఒక ఎంపీయో, ఒక ఎమ్మెల్యే చేస్తే ఆయన దిగిపోయిన తర్వాత, ప్రభుత్వం పడిపోయిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత వారి మీద అవినీతి మరక అంటుతుంది. అవినీతి అనే ఈ మధ్యకాలంలో చూస్తే కేసులు, తిరగటాలు ఇవన్నీ చూస్తాం. మీరు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి మచ్చ కూడా లేని నాయకుడు మీరు. ఎవరు కూడా అవినీతి జోగయ్య గారికి పనిచేశారు అని పేరు పెట్టడానికి లేని నాయకుడు మీరు, సగర్వంగా చెప్పుకునే నాయకుడు. ఇప్పుడు అది ఎందుకు సాధ్యం కావటం లేదంటారు? నేను చెప్పాను కదా, ఆ రోజు రాజకీయాలకి ఈ రోజు రాజకీయాలకి ఎక్కడ సంబంధం లేదు. ఈ రోజుల్లో డబ్బు సంపాదన ఓ పక్కన ఓటర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఓటర్లు కూడా డబ్బులకి ఆకర్షితులుతున్నారు. ఎంతో కొంత ఇచ్చేది కానీ ఓటు వేయమనే పరిస్థితి కూడా ఓటర్లో కూడా కనపడుతుంది. ఎక్కువ మంది ఓటర్లు, అంటే అందరూ అని చెప్తే అలాంటి పరిస్థితుల్లో ఈ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, పదవులు కావాలనుకునేవాళ్ళు, వాళ్ళకి కూడా ప్రభుత్వాలు దక్కించుకునేవాళ్ళు, ఎక్కడో ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు కూడా డబ్బులు లేకుండా రాజకీయం పరిస్థితి వాళ్ళు కనబడుతుంది. దీన్ని ఎవరు కాదనే పరిస్థితి ఎవరికి చెప్పాను కదా. ఈ రాజకీయ జీవితంలో అన్ని సంచలనాలే. మీ ప్రతి లేఖాస్త్రం కూడా ఒక ప్రభుత్వాన్ని ఊపు ఊపిందనవచ్చు. జగన్ ప్రభుత్వంలో కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా ప్రశ్నించే హక్కు మీకు ఇప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ వయసులో కూడా చాలా మంది అనుకుంటారు వయసు పైబడిన తర్వాత శరీరం సహకరించడం లేదు, మనకి ఎందుకులే రాజకీయాలు అనుకుంటారు. కానీ మీరు
ఫిజికల్ గా వృద్ధాప్యం వచ్చిందేమో కానీ మనకి మైండ్ మాత్రం మంచి నవయువకంగానే ఉందనుకుంటున్నాను. మీరేమంటారు? మెంటల్లీ మాట్లాడి ఆ, మీరు యువకుడే, మెంటల్లీ యువకుడే ఇంకా. ఆ, ఎందుకంటే ఇప్పుడు కూడా లేఖాస్త్రాలు మీకు నచ్చంది మొహమాటం లేకుండా చెప్పడం మీకు ఫస్ట్ నుంచి కూడా ఉన్న అలవాటు. కొత్త కాదు. ఎన్నో వివాదాలు. మీరు ఒక పుస్తకం రాశారు, ఆ పుస్తకంలో చిన్న పాయింట్ ఈ రాష్ట్రాన్ని ఒక ఊపి ఊపింది కదండి. ఒక పాయింట్ కాదు, చాలా పాయింట్లు. ఆ పుస్తకంలో ఉన్నట్టు నా 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏం జరిగిందో, ఏ రాజకీయ నాయకుడితో ఎటువంటి సంబంధాలు ఉండేవో, అవినీతి ఎలా ఉండేదో, అడ్మినిస్ట్రేషన్ ఎవరో బాగా చేసేవారో, నేను దాంట్లో నా పుస్తకంలో ముఖ్యులకి అంటే ఎన్టీ రామారావు దగ్గర నుంచి, అవునండి, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరికీ కూడా మార్కులు ఎవరు నీతివంతులు, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎవరు గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఎవరికి ఎన్ని మార్కులు. ఏ పుస్తకం చూస్తే మీకు ఇప్పటికీ ఆ పుస్తకంలో కనపడుతుంది. సార్ చిన్న పాయింట్, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటారు? అంటే నేను వేసిన దాంట్లో నీతివంతులు అన్న దాంట్లో ఫస్ట్ మార్కు, ఎక్కువ మార్కులు ఎన్టీ రామారావు వచ్చాయి. సెకండ్ అండి? సెకండ్ విజయభాస్కర్ రెడ్డి గారు. విజయభాస్కర్ రెడ్డి గారు. మీకు ఈ రోజుని ఈ జిల్లాలో కూడా సార్ చాలా మంది శిష్యులు ఉన్నారు కదా. కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా మీ శిష్యుడే. అవును కదండి, చాలా మంది ఉన్నారు. వాళ్ళు మీ మార్గాన్ని ఎంచుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం మార్గం తప్పలేదు ఎప్పుడు. మీరు అనుకున్నదే ఉంది. కానీ ఎప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రోజు ఈ రాష్ట్రీయ ఈ సంక్షేమం సేన వరకు కూడా కాపు సామాజిక వర్గానికి మీరు ఎన్నంటే ఉన్నారు, వాళ్లకు అభివృద్ధి చేయడం కోసం ప్రతి ప్రభుత్వం మీద పోరాటం చేశారు. అవునా కదండి? కాపు సామాజిక వర్గం యొక్క యోగక్షేమాలు మాత్రమే కాదు. ఎందుకంటే నేను ప్రజల్లోంచి ఎలక్ట్ అయ్యేవాడిని. అవునండి. అనేక మంది, అనేక కులాల వాళ్ళు, అనేక మతాల వాళ్ళు వాళ్ళ యొక్క ఓట్లన్నింటి కూడా వేసుకుని మరి పగలు సంపాదించుకునేవాడిని. అవును. అలాంటి పరిస్థితుల్లో ఏదో ఒకే కులం మీద ఆధారపడి కానీ, ఒకే కులానికి చేసి కానీ అలాంటి చెడ్డ పేరు ఏనాడు నాకు లేదు. నా 60 సంవత్సరాలు ఎప్పుడు ఒక ముద్ర అయితే పడలేదు. ముద్ర లేదు నాకు. ఇప్పుడు కొంతమంది నాయకులు ఉన్నారు, మనకి కాపు నాయకులు అని కొంతమంది నాయకులు ఉన్నారు, పేర్లు వద్దండి, వారైతే అదే ముద్ర వేసుకున్నారు. అయితే వాళ్ళకి కాపులకు సంబంధించినటువంటి సమస్యల మీద మాత్రమే పోరాటాలు చేశారు, కానీ మిగతా కులాల గురించి ఆలోచించిన పరిస్థితి లేదు. నేను పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. అవునండి. పార్లమెంట్ ఎలక్షన్లో నిజంగా నిజం మాట్లాడుకోవాలంటే సగం ఓట్లు నేను నెగ్గడానికి సగం ఓట్లు కాపులు వేశారు. ఉన్న వర్గాలు వేశారు, కాపులు వేశారు. ఈ పార్టీ ఆ పార్టీ అనుకోండి, అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు వేశారు. అలాగే సగం ఓట్లు ఏమో షెడ్యూల్ క్యాస్ట్లు వేశారు. ఆ షెడ్యూల్ క్యాస్ట్లు కాపుల ఓట్లు వల్లే నేను ఆ రోజు నెగ్గడం జరిగింది. అవునండి. నేను ఎంపీ అయిన తర్వాత ఎంపీ ల్యాడ్స్ ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ వచ్చాయి నాకు. ఎంపీ ల్యాడ్స్లో ₹1 కోటి కాపులు ఖర్చు పెట్టుకోండి, ₹1 కోటి షెడ్యూల్ క్యాస్ట్లు ఖర్చు. అలాగని చెప్పి 2 కోట్లు కాపులు ఖర్చు పెట్టడం సందర్భం లేదు. అలాంటి సందర్భం. మీరు ఎంపీగా కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో నెగ్గారు. అవును, అప్పట్లో మీరు. అవును, కృష్ణరాజు గారు. సో ఒక సినిమా సెలబ్రిటీ మీద ఒకప్పుడు కృష్ణరాజు గారిని ఎంపీగా నెగ్గించడం లేదు మీరు. మళ్ళీ ఎంపీగా ఆయన మీద పోటీ పెట్టి మళ్ళీ ఓడించారు. సార్ ఆయనతో సినిమా కూడా తీశారుగా మీరు? తీసా. ఏం సినిమా సార్ అది? కృష్ణవేణి. అది సూపర్ హిట్ సినిమా. నేను ఆయన జాయింట్ గా తీసాం, ఇద్దరు కలిపి. గోపికృష్ణ ఇద్దరం పార్ట్నర్స్. ఆయన ఇద్దరు, తెరసాని గోపి అని ఆయన, మేము ముగ్గురం పార్ట్నర్స్. కృష్ణవేణి సినిమా పెద్ద హిట్. ఆ సినిమా జోగి గారు, ఆ కృష్ణరాజు గారు మీరు పోటీ చేశారు కదా, అప్పుడు మీరు రాజకీయ మిత్రులు, ఆ తర్వాత మిత్రులేనా? ఎప్పుడు మిత్రులేనా? ఎప్పుడు మిత్రులు గారు. పోటీ కానీ ఎలక్షన్ అయిపోయిన వెంటనే
రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఇక్కడ పార్లమెంటు ఏ, నేను నెగ్గడం ఓడిపోవడం జరిగింది. అవునండి. అదే రాత్రి ఇద్దరు కలిపి ఒకే ట్రైన్లో ఒకే కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసాం. చూసారా, మాట్లాడుకున్నారు ఇద్దరు. మాట్లాడుకోవడం కాదు, ఇద్దరు కలిసి ఫోన్ చేసాం, ఇద్దరు కలిసి పార్టీ చేసుకున్నాం. చూసారా, రాజకీయ ఎంత స్వచ్ఛమైన రాజకీయాలు అవి. ఆ రోజు ఇప్పుడు అలా ఉండవు. ఇప్పుడు ఓడిపోతే వర్గం వారు పోరాడతారు, అవతల వాళ్ళు పోరాడతారు, మేము నెగ్గామని జిందాబాద్ కొడతారు. అదే అదే ఇప్పుడు మారిపోయిందండి. మారిపోయింది. మీరు సుమారు ఎన్ని సినిమాలు తీసుంటారు సార్? 8. 8 సినిమాలు. అంటే నేను ఒక్కడే నా డబ్బులతోటే కాదు, పార్ట్నర్షిప్లో ఆ, ముఖ్యంగా ఈ సినిమాలు నేను చలసాని గోపి గారు ఇద్దరు కలిపి జాయింట్గా తీసాం. ఎక్కువ సినిమాలు చేశారు. ఇంకా చాలా మంది పార్ట్నర్షిప్ పెట్టుకుని సినిమాలు 8 సినిమాలు తీసాం. దాంట్లో 4 హిట్లు అయితే 4 ఫ్లాప్లు. 4 ఫ్లాప్, 4 హిట్లు. 4 హిట్లు 4 ఫ్లాప్లు. అవునండి. చివరిగా మాకు మిగిలింది సుమా. ఏం మిగలలేదండి మరి. హిట్ అయితే డబ్బులు వచ్చాయి, ఫ్లాప్లు అయితే ఆ డబ్బులు బ్యాలెన్స్ సరిపోయింది అనమాట. కాలక్షేపం అయిపోయింది నాకు. సినిమాలు తీయాలనే సరదా, అంతేనండి. ఆ మీరు సరదా కొట్టి ఆ ఫీల్డ్లోకి వెళ్ళా. నేను ఒకసారి మీ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ ఇంట్లో ఫెమిలియన్ కుక్క పిల్లలు ఉన్నాయి, ఒకటో రెండో ఉన్నాయి. తర్వాత ఒకసారి మీరు టామీ అనేది సినిమా తీశారు. అవును, కుక్కలతోటి, కుక్క కుక్క పిల్లలతోటి. అదే పిల్లండి యాక్ట్ చేసింది కూడా. అవును, అవునా? అది టామీ అని. ఆ, దాంట్లో చిన్నప్పుడు కుక్క ఒకటి, ఆ, పెద్ద అయిన కుక్క ఒకటి, 2 కుక్కలు. ఆ. ట్రైన్ డాగ్స్ 2 కూడా, ట్రైనింగ్ డాగ్స్ అండి. ట్రైన్ అయిన డాగ్స్. ఏ, అందులో సినిమా తీసా. అది కూడా మనకి మంచి ఫలితాలను ఇచ్చినట్లేదు. ఎవరో కారణం ఏంటంటే మార్కెటింగ్ చేయడంలో ఫెయిల్ అయ్యా. చేయలేరు. తర్వాత ఇప్పటికీ కూడా ఎంతోమంది చూస్తూ ఉంటారు ఆ సినిమా. చూస్తారండి. ఆ సినిమా కొంచెం సందేశాత్మకంగా ఉంది. బాగా మంచి సినిమా. ఏడిపించేస్తారు. ఏడిపిస్తుంది, సినిమా ఏడిపిస్తుందండి. సరే, అంతా బాగానే ఉంది. రాజకీయాల్లో చూస్తే ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం, జనసేన, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది? మీకు బాగా ఇష్టలు. మిమ్మల్ని మీరు హాస్పిటల్లో ఒకసారి నిరాహార దీక్ష కూడా చేశారు ఆయన గురించి. అక్కడ ఎవరి గురించి అదే ఒక పోరాటం చేశారు. నిరాహార దీక్ష హాస్పిటల్లో చేసింది అది ఇప్పుడంటే కాపులకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి చేశారు. అప్పుడు ఆయన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి టైంలో అంటారు. ఆయన్ని డిమాండ్ చేస్తూ అవును. నేను నిరాహార దీక్ష చేశాను. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మీతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడవద్దు, ఉమ్, తర్వాత మనం ప్రభుత్వం ఏర్పాటైందో వాటి గురించి ఆలోచిద్దాం, ఉమ్. మీరు విరమిస్తుందంటే నేను విరమించాను. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా సార్, ఎలా ఉందంటారు? సంవత్సరం 3 మాసాలు అయింది. అవునండి. ఇంకా 4 సంవత్సరాలు కాదు ఆ చేతిలో ఉంది. అవును. అందుకని ఈవేళే ఉమ్. 5 సంవత్సరాలు కంప్లీట్ కాకుండా మనం వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు అని చెప్పేసి ఉమ్, ఈవేళ నిర్ణయాలు చేసేసి చెప్పడం అనేది సరైన కరెక్ట్ కాదు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన అంతా కూడా ఓన్లీ సంక్షేమం మీద నచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి మీద అంత ఎక్కువగా ఆయన కేంద్రీకరించాల. అవునండి. కానీ ఈవేళ చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ఈ ప్రభుత్వం సంక్షేమానికి సగం, అభివృద్ధికి సగం ఉమ్, ఆ టైం వెచ్చిస్తున్నారు, ప్రభుత్వ ధనం కూడా వెచ్చిస్తున్నారు, అవును. సమానంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మాత్రం కనపడుతూ ఉంది. దాంతోపాటు జోగయ్య గారు, ఇప్పుడు ఉచితాల వల్ల ఉచితాలు ఎక్కువైనాయి. అవును, ఆ ప్రభుత్వాన్ని కాదు, ఈ ప్రభుత్వాన్ని కాదు. దానివల్ల ఉచితాల వల్ల ఎంతవరకు అది కరెక్ట్ అంటారు? ఉచితాలు అంటే ఫెల్ట్ నీడ్స్, అంటే పబ్లిక్ వాళ్ళు ఏ అవసరాలు ఉన్నాయో, అవునండి. వాళ్ళు ఏ అవసరాలుగా కోరుకుంటున్నారో ఉమ్, వాటిని సమకూర్చడానికి ప్రయత్నం చేయటం అన్నది ఉచితం అన్నాడు. తిండి లేని వాటికి తిండెట్టడం ఉచితం అవుతుంది. ఉమ్, నాకు తిండి కావాలి, లేకపోతే నేను చచ్చిపోతాను, నాకు తినటానికి తిండి లేదు, కొనుక్కోవడానికి డబ్బులు లేవు అనేటువంటి వ్యక్తి కానీ కుటుంబం కానీ ఉందనుకోండి, సార్ వాళ్ళకి ఆహారం సప్లై చేశారు ఫ్రీగా, ఉమ్, తప్పేంటి? వాళ్ళకి తిండి పెట్టినట్టు. వాళ్ళకి తిండి అవసరం కదా, ఉమ్, వాళ్ళకి కూలి కావాలి కదా వాళ్ళకి. అవును. కాబట్టి అవసరాలుగా గుర్తించి ప్రజలకి ఏవైతే రియల్గా అవసరాలు అనేటువంటి గుర్తించి
వాటిని సమకూర్చితే అది రియల్గా సంక్షేమం అంటాం. అవును. మీరు అన్నట్టుగా అవసరం ఉన్నా లేకపోయినా దారి పోసేయటం అది ఉచితాలు. ఇప్పుడు ఇదైతే మనకి అవసరం. అవసరంగా అందరూ ఈ సంక్షేమం పేరు మీద అన్ని అవసరాలే చేకూరుస్తున్నారా అంటే అది డౌట్ఫుల్. ఉమ్, ఉమ్. అదే అవసరాలు మాత్రమే వాళ్ళు చేస్తున్నారా అంటే సంక్షేమం నిమిత్తం ఖర్చు పెడుతున్నారంటే అది డౌట్ఫుల్. అవునండి. ఓట్లు కూడా దృష్టిలో పెట్టుకుని పథకాలు అమలు నక్షత్రం అమలు చేయడం, డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఉమ్. అది తప్పు. తప్పండి. ఇప్పుడు మనకి మొన్నటిదాకా మనకి కాపు యువజన సేన అండి, అది మీరు సంక్షేమ సేన. ఇప్పుడు కొత్తగా మనకి ఇదేంటి సార్, దీని ఒక ఇదేంటి మనకి? అది ఏమిటంటే నేను అప్పుడు రాజకీయాల్లో లేను, ఇప్పుడు రాజకీయాల్లో లేరు. ఏ పదవి మీకు అవసరం లేదు. 2009లోనే నేను రాజకీయాల నుంచి వదిలేస్తున్నానని చెప్పేసి ప్రకటన చేసి బయటకు వచ్చేసారు. ఏ పొలిటికల్ పార్టీలో నాకు సభ్యత్వం లేదు ఆ రోజుకి ఈ రోజుకి. అవును. అలాంటి పరిస్థితులు ఉండగా కాపు కులస్తులు ఎప్పటి నుంచో కూడా వాళ్ళ బీసీలో చేర్చాలి, అవును, ఆర్థికంగా మేము వెనకబడి ఉన్నాం, ఎక్కువ పర్సంటేజ్ వెనకబడి ఉన్నాం, మేము వెనకబడిన తరగతితో ఈక్వల్గా ఉన్నటువంటి పొజిషన్ మాది ఆర్థికంగాను, కాబట్టి మమ్మల్ని బీసీలో చేర్చి మాకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఏదో నుంచో బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు సంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ జీవో కూడా ఇష్యూ చేశారు బీసీలుగా చేస్తూ. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు ఉండగా కూడా జీవో నెంబర్ 30 అని చెప్పేసి అది కూడా ఇష్యూ చేశారు బీసీలుగా చేస్తూ. అయినా ఒకటి చేస్తుంటే ఒకటి కొట్టేయటం అలా జరుగుతుంది. ఆచరణలోకి రాలేదు. దాన్ని ఆ సమస్యని అప్పటి నుంచి తీర్చలేని, ఈ రోజుకి కూడా తీర్చలేని సమస్య అయిపోయింది. దా సమస్యని ముద్రగడ పద్మనాభం గారు నెత్తి మీద వేసుకుని పోరాటాలు చేశాడు. చేయలేదంటానికి వీలు చేశారు, కొంతవరకు సాధించాడు కూడా. అయితే ఎందుకో కానీ ఒక స్టేజ్లో, అంటే పూర్తిగా సాధించలేనటువంటి పరిస్థితుల్లో ఆ సమస్య మీద ఆ సమస్యను పక్కన పెట్టి ఆ ఉద్యమాల నుంచి తప్పుకున్నాడు ఆయన ముద్రగడ. ఆ సందర్భంలో కొంతమంది స్నేహితులు ఆ సమస్య అప్పటి నుంచి మిగిలిపోయి ఉంది, ఆ రిజర్వేషన్స్ ఇష్యూ, అది మీరు టేకప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సలహా ఇస్తే అప్పుడు కాపు సంక్షేమ సేన అనేది పెట్టి దాని మీద రిజర్వేషన్ మీద పోరాటం ఆ రోజుకి ఈ రోజుకి చేస్తూనే ఉన్నారు. ఆ సందర్భంలోనే ఒకప్పుడు అంటే ఏంటంటే విషయం, అది బీసీలుగా చేసి రిజర్వేషన్స్ ఇవ్వాలనేది కాదు నా డిమాండ్. బీసీల యొక్క కోటాలో వాటా పంచుకోవాలనేది కాదు నా డిమాండ్. ఓసీలుగా ఉంటూనే మనకు రిజర్వేషన్ సౌకర్యం కలగాలి. అది కేంద్ర ప్రభుత్వం అనుకోకుండా 103 అమెండ్మెంట్ అని ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఆ అమెండ్మెంట్ ప్రకారంగా ఓసీలకి, అంటే దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి ఓసీలకి, అంటే అగ్రవర్ణాలు, ఓసీలు అంటే అగ్రవర్ణాలకి, అగ్రవర్ణాల్లో ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, ఆర్థికంగా వెనుకబట్టాలంటే ఇటు కూడా వాళ్ళు జీవో ఇష్యూ చేశారు. ఇన్ని ఎకరాలు మాత్రమే భూమి ఉండాలి, ఎంత మాత్రమే ఆదాయం ఉండాలి దానికి కూడా వాళ్ళు జీవో ఇష్యూ చేశారు. అలాంటి వాళ్ళకి 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కల్పిస్తూ 103 అమెండ్మెంట్ అయింది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ రాష్ట్రంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ 10%లో 5% కాపులకి రిజర్వేషన్స్ కల్పిస్తూ
14వ నెంబర్ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చారు. ఓకేనండి. 10%లో 5%. ఓకే. అది గవర్నర్ సంతకం అయింది, గెజిట్ నోటిఫికేషన్ అయింది, అంటే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. సరే. ఆ టైంలో ఆ ప్రభుత్వం అయిపోవడం టైము ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు రావటం. ప్రభుత్వం రావడం, ఈయనేమో మళ్ళీ దాన్ని పక్కన పెట్టేయడం. ఆ 5% రిజర్వేషన్స్ కల్పించకుండా ఆ 10%లోనే మీరు పోరాటం తెచ్చుకోండి అని చెప్పేసి జీవోలు ఇష్యూ చేయటం ఇవన్నీ జరిగింది. సరే. దాని మీదే మా పోరాటం. ఉమ్. ఆ 5%, 10%లో 5% కాపులకి ఇవ్వండి. అది అగ్రవర్ణాలకు సంబంధించింది మాత్రమే, ఇది బీసీకి సంబంధించింది మాత్రం కాదు. వాళ్ళకి ఏమాత్రం కూడా నష్టపడాలి. నష్టం కూడా. ఆ పోరాటం ఆ రోజు నుంచి చేస్తూ ఉన్నాం. చివరికి హైకోర్టుకి వెళ్ళాం. ఇప్పుడు కోర్టులో పెండింగ్లో ఉంది. ఓకే. హైకోర్టులో ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది. అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ పరిస్థితి అలా ఉండగా ఈ మధ్యకాలంలో కాపు సంక్షేమ సేన అనేటువంటిది పెట్టడం, ఈ కాపు సంక్షేమ సేన ఏమో జనసేనకి మేము సపోర్ట్ అని చెప్పేసి ప్రకటించడం, ఈ రెండింటి వల్ల ఏం జరిగిందంటే మేము సాధిస్తున్నది న్యాయమైనటువంటి పోరాటం అయినా మేము చేస్తున్నది కాపులకి బట్టికి కాపు ముద్ర పడింది, మాకు పడింది. అదేదైతే మనకి కాపు అది జగన్ గారి కాపు సంక్షేమ సేన ఏమో జనసేనకి సపోర్ట్ అనేటట్టుగా పవన్ కళ్యాణ్ గారికి కూడా కాపు ముద్ర అంటుకుంటున్నారు. మళ్ళీ అది ఇది సరైన విషయం కాదు. మన కాపుల గురించి మాత్రం ఎందుకు పోరాడాలి? అన్ని కులాల్లో సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యల మీద మనం పోరాటం చేద్దాం. కాపులతో పాటు అంతే కాపుల యొక్క సమస్యలు పోరాటం చేస్తూ మిగతా కులాల్లో సమస్యల మీద కూడా పోరాటం చేద్దాం. అందుకు ఒక వేదిక కావాలి. అందుకే ఒక వేదిక కావాలనే ఉద్దేశంతో ఈ మధ్యన రాష్ట్రీయ జన సంక్షేమ సేన అనేది కొత్తగా పెట్టారు, ఒక సంస్థను స్థాపించారు. దాంట్లో అన్ని కులాలు ఉన్నాయి, కాపులు మాత్రమే కాదు. అన్ని కులాలు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల కూడా. అది రిజిస్ట్రేషన్కి వెళ్ళింది 21 మంది సభ్యులతో. ఆ సంస్థ ద్వారా ఇప్పుడు అన్ని కులాల యొక్క సమస్యలను తీసుకుని పోరాటం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళారు. అయితే నేను ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చింది కూడా ఇదే క్లారిటీ కోసమండి. ఇప్పుడు దాకా జోగయ్య గారు కాపు సంక్షేమ సేన అనే దానికి ఒకటి పనిచేశారు. ఇప్పుడు కొత్తగా ఈ రాష్ట్రీయ సంక్షేమ సేన అనేది జన సంక్షేమ సేన అనేది ఏంటి కొత్తగా చాలా మంది ఈరోజు సోషల్ మీడియాలో మాధ్యమాల్లో చాలా మాధ్యమాల్లో రకరకాలుగా వస్తున్నది. అసలు ఇది జోగయ్య గారిని అడిగితే పోలా ఆయన క్లారిటీగా ఇస్తారు, మీరు ఆల్రెడీ అన్ని విడుదల చేశారు అనే ఉద్దేశంతో వచ్చారు. నిజ విషయం ఇది. అంటే అలా ముందు పాటు అన్ని కులాల సంక్షేమాన్ని కూడా కొన్ని అంటే మాకు పరిధిని కొంచెం విస్తరించి ఒకే కులానికి కాకుండా అన్ని వర్గాల వారికి అన్ని కులాలలో అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు అన్నింటి మీద పోరాటం చేద్దాం అనే ఉద్దేశంతో జన సంక్షేమం స్టార్ట్ చేశారు. అదండి, చూసారుగా, జోగయ్య గారు చెప్పింది విన్నారుగా. కాపు సంక్షేమ సేన అనేది ఒక వర్గానికి సంబంధించిన వ్యవహారంలా అందరికీ కనిపిస్తుంది. అయితే దీని వల్ల ఒక వర్గం వారే, ఒక కాపు సామాజిక వర్గమే లాభపడటం అనేది ఒక ముద్ర అనేది పడుతుంది. ఈ ముద్ర నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో, అలాగే అన్ని వర్గాల్లో కూడా చాలామంది ఈ సమస్యతో ఉన్నవారు ఉంటారు. అందుకు కాపు సామాజిక వర్గమే కాకుండా ఉన్న అన్ని కులాల్లోని అన్ని కులాల పోరాట వేదికగా ఈ రాష్ట్రీయ యువజన సేన అనేది ఒకటి స్థాపించామని జోగయ్య గారు చెప్తున్నారు. నిజంగా ఆయన చెప్పింది ఇప్పుడైతే జోగయ్య గారి మీద ముద్ర ఎప్పుడూ లేదు. అయితే ఈ క్లారిటీతో మనకి ఇంకా క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు. ఇది ఈనాటి ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.